వెల్కమ్ టు దుర్గా పవన్ హోమ్ కుకింగ్ ఛానల్. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఓట్స్ అటుకుల బాదం లడ్డు చేద్దామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి, మందపాటి గిన్నె. అలాగే సిమ్లో పల్లీల్ని వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. వేయించిన పల్లీలు పక్కకు పెట్టి బాదం వేయించుకోండి. బాదం కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే అదే గిన్నెలో ఒక కప్పు అటుకులు వేసుకోండి. అటుకులు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు అటుకుల్ని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న అటుకుల్ని ఇలా చేత్తో పట్టుకుని చూస్తే తెలిసిపోతుందండి క్రిస్పీగా ఉన్నాయో లేదో. ఇంకా క్రిస్పీగా అవ్వలేదు కాబట్టి కొంచెం సేపు ఉంచిన నేను. ఇలా వేయించుకున్న అటుకులు పక్కకు పెట్టుకోండి ప్లేట్లోకి. అదే కళాయిలో మళ్ళీ ఒక కప్పు ఓట్స్ అండి. ఇదే విధంగా ఓట్స్ కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న ఓట్స్ కూడా పక్కకు పెట్టుకుని చల్లారనివ్వండి. అలాగే పల్లీలు కూడా పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక కప్పు బెల్లం వేసుకుని ఒక 2 స్పూన్లు వాటర్ అండి. జస్ట్ బెల్లం కరగటానికి మాత్రమే, పాకం పట్టేది ఏం లేదు, జస్ట్ బెల్లం కరగటమేనండి. ఇలా కరిగిన బెల్లాన్ని స్టీమ్ చేసుకోండి. మళ్ళీ అదే గిన్నెలో వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు బాదం బరకగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. బరకగా పడితే మంచిగా తినేటప్పుడు టేస్టీగా క్రంచీగా తగులుతాయండి బాదం పల్లీలు. అలాగే ఓట్స్ అటుకులు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసి ఒక 4 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకోండి. ఇది కూడా బరకగా పట్టుకోండి. మెత్తగా ఉంటే తినలేము, గొంతుకు పట్టుకుంటుంది లడ్డు, అందుకని బరకగా పట్టుకోమని చెప్తున్నా నేను. ఇప్పుడు బెల్లం పాకం రాకూడదండి, ఇట్లా నురుగగా వస్తే చాలు మరిగి. మళ్ళీ పాకం వస్తే గట్టిగా అయిపోతాయి లడ్డూలు. ఇట్లా వచ్చినప్పుడే ఈ పౌడర్ మొత్తం, మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసి బాగా కలుపుకోండి. బెల్లం మిక్స్ పౌడర్ మొత్తం కలిసేదాకా కలుపుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న మిశ్రమం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు చేత్తో పట్టుకుని లడ్డు చుట్టలేం కదా, అందుకు గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు బాగా గోరువెచ్చగా అయిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని మంచిగా లడ్డూలు చుట్టుకోండి. చూడండి, మంచిగా లడ్డూలు చుట్టుకోండి. మరీ చల్లారిపోతే లడ్డూలు రావండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి. మంచిగా చుట్టుకుని ఇలాగా గాలి తగిలిన బాక్స్లో పెట్టుకుంటే 20 to 15 డేస్ వరకు నిలవ ఉంటాయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. పల్లీలు, బాదం, ఓట్స్, అటుకులు, బెల్లం వేసాం కదండి, హెల్త్కి చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఉంటుంది, పల్లీలో ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఎంతో ఎనర్జీ ఇచ్చే ఓట్స్, అటుకులు, పల్లీలు, బాదం లడ్డు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారా, నేను వేడిగా ఉన్నప్పుడే పట్టుకున్నానండి, చెయ్యి రెడ్గా అయిపోయింది. మీరు అలా చేయకండి, చల్లగా అయినాకే లడ్డూలు చుట్టుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కొత్త వీడియోస్ వస్తాయండి. కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
చివరి వరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.